ఆదిబట్ల టీసీఎస్ మరియు ఇతర చుట్టుపక్కల కంపెనీలో పనిచేస్తున్న ఉమెన్స్ అయితే మంచి హాస్టల్ గురించి వెతుకుతుంటే అయితే ఒక మంచి హాస్టల్ ఉంది టీసీఎస్ ముంగట, కేవలం 650 మీటర్ల దూరంలో. మీరు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మంచి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. మంచి ఫుడ్, మంచి వైఫై సౌకర్యము, ప్లస్ వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎటువంటి లోటు లేని ఒక హాస్టల్ అయితే ఉంది. మీకు ఇప్పుడు ఈ హాస్టల్ చూపించబోతున్నాను. ఓపెల్ ఓయాసిస్ హాస్టల్లో ఉన్నాము. సన్ రైజ్ వాళ్ళకి చెందిన హాస్టల్లో. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆల్రెడీ స్టే ఉంటున్న వర్కింగ్ ఉమెన్స్ని ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఫెసిలిటీ ఎలా ఉంది, ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. హర్షిత గారు, వైష్ణవి గారు, ఇంకా దివ్య, వీళ్ళు ముగ్గురు టీసీఎస్లో అయితే పనిచేస్తున్నారు. వాళ్ళను అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఉంటున్నారు కదా మీరు హాస్టల్లో, సన్ రైజ్ లగ్జరీ స్టే ఓపెల్ ఓయాసిస్ హాస్టల్. సో మీకు ఎలా అనిపించింది హాస్టల్లో ఉండడము, ఫుడ్ ఎలా ఉంది? అంటే ప్రీవియస్గా నేను సిటీ నుంచి వచ్చాను, అక్కడ మీద కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బెస్ట్ అనమాట. ఫుడ్ అని క్లీన్నెస్ అంతా చాలా బాగుంది. ప్రతి డే మనం ఎప్పుడు చూసినా వచ్చి క్లీన్ చేస్తారు. ఫుడ్ వీక్లీ ట్వైస్ చికెన్ ఉంటుంది, అది నాన్ వెజ్ ఉంటుంది. ఓకే, వైఫై గిట్ట బాగుందా? అంతా బాగుంది. మీరు వేరే వాళ్ళకి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తారు? ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికి ఇక్కడే సజెస్ట్ చేశారా? ఇంకా కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టీసీఎస్లోనే వర్క్ చేస్తున్న మరో అమ్మాయి దివ్య గారిని అడిగి తెలుసుకుందాము. దివ్య గారు, మీరు ఎక్కడి నుంచి? మేము శ్రీకాకుళం నుంచి. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని రోజులు టీసీఎస్లో ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? నేను ఇంకా ఫ్రెషర్ని. ఇది మాకు ఇంకా 3rd month, ఇంకా ఇక్కడ 2 months కంప్లీట్ అయ్యింది. ఈ సన్ రైజ్ లగ్జరీ స్టే ఓపెల్ ఓయాసిస్ హాస్టల్కి వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? అసలు చాలా బాగుంది. ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అంటే ముందు గచ్చిబౌలి అటువైపు నుంచి వచ్చాం కదా పూర్తిగా, సో ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా ఇట్లాంటి పీజీస్ ఉంటాయని చెప్పి. ఇక్కడికి వచ్చాక ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ వేరే. మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉన్నాయి. ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ మీకు టీసీఎస్ నుంచి నడుచుకుంటూ ఇక్కడ వరకు వస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు, బికాస్ ఆఫీస్లో కంటిన్యూగా కూర్చొని వర్క్ చేయడం కదా, ఈ మాత్రం వాకింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ అంటే ఏమన్నా సజెషన్స్? లేదు, బికాస్ ముందే చెప్పాను కదా, ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఒక పీజీకి ఇంత పెట్టడం అంటే నిజంగా ఒక విధంగా గ్రేటే. సో కాస్ట్ విధంగా లేదు, చాలా రీజనబుల్. ముందు కూడా ఇంతకు ముందు ఉన్న పీజీస్ చూసే వచ్చాను కదా. సో గారిని ఒక్కసారి కనుక్కుందాము. వైష్ణవి గారు, మీరు ఇండోర్ నుంచి వచ్చారు కదా ఇక్కడికి టీసీఎస్ ఆదిబట్లకు. ఆదిబట్లకు రాగానే ఫస్ట్ ఈ హాస్టల్ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ డౌట్గా అయితే వచ్చారు, తర్వాత ఉంటున్నారు కదా, మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ఇండోర్ కంపేర్ టు ఇండోర్ ఇక్కడ బెస్ట్. ఆఫీస్ దగ్గరలో కూడా ఒక సెట్ చేశాను, దాంతో కంపేర్ చేసేది న్యూ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఫుడ్ ఎలా ఉందండి? బాగానే ఉంది. మేము ఫుడ్ బాగుంటుందని మిమ్మల్ని ఇక్కడ ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను కాబట్టి హ్యాపీ, ఇక్కడ జాయిన్ కంటే బాగుంటుందని చెప్పాను. నేను చెప్పినట్టే ఉందా, వేరేలా ఉందా? మీరు చెప్పినట్టే ఉంది. అన్ని వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ అన్ని నీట్గానే ఉన్నాయి. మీరు ఇక్కడ వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు కదా, ఖచ్చితంగా. మీరు సాటిస్ఫైడా? థ్యాంక్ యూ. ఇప్పుడైతే మేము ఇక్కడ భోజనం చేస్తున్నాం. అసలు భోజనం ఎట్లా టేస్ట్ ఉందా లేదా మేము కూడా పర్సనల్గా తెలుసుకుందామని మేమైతే చేస్తున్నాం. ఈరోజు హాలిడే ఉంది, గాంధీ జయంతి రోజు నాన్ వెజ్ ఉండద్దు. యాక్చువల్గా నాన్ వెజ్ అయితే వీక్లీ 2 times ఉంటాయని చెప్పారు. చూడండి, ఇక్కడ మంచి ఇది బోండాలు ఉన్నాయి, ప్లస్ ఫ్రై ఉంది, పప్పు ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు వచ్చి చూసే వరకు, అంటే ఇక్కడ మేము చెప్పడం కాదు, లైవ్గా నిజంగా మేము టేస్ట్ చేసి చెప్తున్నాము. ఇక్కడ ఉన్న ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. కాబట్టి ఎవరైనా లేడీస్ ఉంటే ఈ ఏరియా కూడా చాలా సెక్యూర్గా ఉంది. ఇక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ కానీ ఏం రాకుండా ఇక్కడ ప్రొవిజన్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ
హాస్టల్లో స్టే ఉండొచ్చు. నా అడ్వైజ్ చేస్తున్నాను. మా ఇక్కడ ఆల్రెడీ ఉన్న స్టే వాళ్ళ కూడా మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి.